హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది అండ్ మా పల్లెటూరు స్టైల్లో చేసి చూపిస్తాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అయితే వంకాయలు ఏ వంకాయలైనా సరే మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అలా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే నిలవ ఉండటం కోసం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో వంకాయలు వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక టమాటా వేసుకున్నాను. మనం దాని క్వాంటిటీని బట్టి టమాటోస్ తీసుకోవాలన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ జల్లి ముక్క మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే కొన్ని పల్లీలు అలాగే కొన్ని తాలింపు గింజలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. అయితే తాలింపు గింజలు పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీనిలోకి సరిపడా చింతపండు కూడా వేసుకున్నాను అనమాట. అయితే టమాటో కొంచెం చింతపండు కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. సో ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక చల్లారనివ్వాలి. అయితే పచ్చడి ఆయిల్ ఎక్కువ వేసుకుని మనం పచ్చడి చేసుకుంటే కనుక ఇది ఒక 4 days వరకు నిలవ ఉంటుంది బయట. దీనిలోకి జీలకర్ర, కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పోపు కోసం ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, ఇంగువ తీసుకున్నాను. అయితే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా పోపు వేసుకోండి, టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది, చాలా బాగుంటుంది. వేసి మిక్సీ పట్టుకున్న పచ్చడి దీనిలో వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు అంటే స్టవ్ మీద మగ్గించకూడదు అనమాట. జస్ట్ ఒక 2 minutes సరిపోతుంది. సో రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.